హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్. నేను మీ రవలి. ఇవాళ మనం చూడబోయే టేస్టీ రెసిపీ వచ్చేసి వాటర్మెలన్ ఐస్ క్రీమ్ రెసిపీ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా కనిపిస్తుందో. మరి ఇది ఎంతో రుచిగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఇలాంటి ఐస్ క్రీమ్స్ మన సొంతంగా ఇంట్లో చేసుకొని తింటే ఆ మజానే వేరు. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి పిల్లలకి ఫ్రూట్స్ అంటే అంత ఇష్టంగా తినరు కాబట్టి మనం ఇలా ఐస్ క్రీమ్ మన చేతులతో మనం ఎంతో హెల్తీగా ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వాటర్మెలన్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. వాటర్మెలన్ ఐస్ క్రీమ్ గురించి నేను ఇక్కడ వాటర్మెలన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. మీకు ఎన్ని ఐస్ క్రీమ్స్ కావాలో చూసుకొని దానికి తగ్గట్టు క్వాంటిటీని మీరు వాటర్మెలన్ తీసుకోవాలి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్మెలన్ ముక్కల్ని అన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1.5 టీ స్పూన్ షుగర్ని వేస్తున్నానండి. మనకు వాటర్మెలన్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ని కాస్త కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1/4 టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల ఫ్లేవర్ ఇందులో చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేయాలి. ఉప్పు వేస్తే ఇంకా చాలా బాగుంటుంది రుచి. ఆ తర్వాత ఒక 1 టీ స్పూన్ ఇక్కడ నేను నిమ్మకాయ రసం వేస్తున్నాను. ఇలా నిమ్మకాయ రసం వేసాక అన్నీ కూడా మనము మంచిగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా నేను ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని బౌల్లోకి తీసుకొని సపరేట్గా పెట్టేసుకుందాం. వాటర్మెలన్ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఇలాంటి టీ కప్స్ వాడుతున్నానండి. మనం నార్మల్గా టీ తాగుతాం కదా, అలాంటి కప్స్ వాడుతున్నాను. మీరు కావాలంటే ఏదైనా పేపర్ కప్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో మాత్రం ఎలాంటి మౌల్డ్స్ని నేను యూజ్ చేయట్లేను ఐస్ క్రీమ్ చేయడానికి. ఇలాంటి టీ కప్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్మెలన్ జ్యూస్ ఉంది కదా, అదంతా కూడా మనం ఇలా గ్లాసెస్లో వేసేసుకోవాలి. చూసారా, నేను ఇలా గరిటె సహాయంతో ఇలా జ్యూస్ని గ్లాసెస్లో వేస్తున్నాను. ఇలానే అన్ని గ్లాసెస్లో కూడా మనము వాటర్మెలన్ ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఇందులోని వేసేసుకోవాలి. ఈ విధంగా నేను అన్ని గ్లాసెస్లో కూడా వేసేసుకున్నాను. చూసారా, ఇప్పుడు నేను ఇక్కడ ఫాయిల్ పేపర్ తీసుకున్నానండి. మనకు ఫాయిల్ పేపర్స్ ఈజీగా స్టోర్లో అవైలబుల్ ఉంటాయి. మీకు అందుబాటులో లేకపోతే కనుక మీరు పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని పాలిథిన్ కవర్ని పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేస్తే కనుక టైట్గా ఉంటాయి. ఇలా నేను ఫాయిల్ పేపర్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాను 4 గ్లాసెస్లో. ఆ తర్వాత నైఫ్ సహాయంతో ఇలా కట్ చేసుకోవాలండి. కొంచెం ఇలా కాటు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరుకుతాయి కదా, అవి ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా ప్లేస్ చేసేసుకోవాలండి. చూసేసారా, ఇలా మనకు ఐస్ క్రీమ్ ఫామ్ అవ్వడానికి తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫాయిల్ పేపర్ పెడితే. ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ కూడా పెట్టేశాక వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. నేను ఇక్కడ డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను. మనం ఇలా పెట్టేసుకొని ఒక 6 అవర్స్ పాటు దీన్ని ఫ్రీజ్ అవ్వనివ్వాలి. నేను ఇలా 4 గ్లాసెస్ని డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకున్నాక ఒక 6 అవర్స్ తర్వాత నేను బయటికి తీసానండి. అన్ని 4 కూడా నేను ఇక్కడ బయటికి తీసేసుకున్నాను. చూసారా ఎంత ఫ్రీజ్ అయిపోయిందో. మంచిగా మనకు ఐస్ కూడా ఫామ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకొని పెట్టుకోవాలండి. దీన్ని మనం సపరేట్గా పెట్టేసుకొని ముందు మనం ఫాయిల్ పేపర్ పెట్టాం కదా, అదంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. చూసారా, నేను ఫాయిల్ పేపర్ని ఇలా ఈజీగా తీసేసాను. ఆ తర్వాత చూసారా ఎంత మంచిగా ఐస్ ఫామ్ అయిపోయిందో. ఇప్పుడు మనకి ఇది గ్లాస్లో నుంచి సులువుగా బయటికి రావడానికి ఇలా మనం నార్మల్ వాటర్లో ఇలా డిప్ చేసుకొని ఇలా నెమ్మదిగా బయటికి తీయాలి. చూసారా, వావ్ ఎంత మంచిగా మనకు ఐస్ ఫామ్ అయిపోయిందో. చూసారా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా కనిపిస్తుందో. ఇదే విధంగా మనం అన్ని గ్లాసెస్ని కూడా ఇలా నార్మల్ వాటర్లో డిప్ చేసుకుంటూ నెమ్మదిగా తీసుకోవాలి బయటికి. చూసారా ఎంత మంచిగా ఫామ్ అయిపోయింది ఐస్. ఇలా అన్నీ కూడా నేను తీసేసుకొని ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టేసుకున్నాను. చూసారా ఎంత రుచిగా ఉందో. మరి మనం ఇంట్లో ఇలా హెల్తీగా మనము మన చేతితో ప్రిపేర్ చేసుకుని పిల్లలకి కానీ మనం కానీ ఇలా సమ్మర్లో తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి.
మనం బయట తినేవి ఎలాంటి వాటితో ప్రిపేర్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఎన్నో తీసుకురాబోతున్నానండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.